ఈ యొక్క వీడియోలో వారణాసి గురించి చాలా అప్డేట్స్ అయితే వెలుగులోకి అయితే వచ్చాయండి. జస్ట్ ఒక 1 అవర్ క్రితం ఏమనుకుంటా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క వారణాసి గురించి ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా చాలా రూమర్స్ ప్రకారంగా మాట్లాడుతున్నారు అన్నమాట. ఓకేనా. సో షూటింగ్ అయిపోతే మన మహేష్ బాబు గారు ఎక్కడికో వెళ్ళిపోతాడని చెప్పి షూటింగ్ అనేది ఒక నెలంతా ఉండదని చెప్పి ఎండాకాలం వల్ల సో వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి ఇలాంటివి వినిపిస్తానే ఉంటాయి అనమాట. అది కాకుండా మెయిన్ పాయింట్స్ కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను అనమాట. సో నేను ప్రతి వీడియోలో చెప్పేదే అనుకోవద్దు, కానీ కొత్త వాళ్ళు చూస్తున్నారు కదా, అందువల్ల వాళ్ళకి తెలియాలని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఈ యొక్క వీడియోలో కూడా మీరు ఎండ్ వరకు చూడండి, మీకు ఒక పూర్తిగా ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది అనమాట ఈ యొక్క వీడియో అనేది. అది కాకుండా మన మహేష్ బాబు గారు డైనోసార్ల మీద సవారీ అనేది కూడా ఉంటుంది అనమాట. డైనోసార్ షూట్స్ కూడా జరుగుతాయి అని చెప్పి కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకో మెయిన్ పాయింట్ అండి, ఈ యొక్క మూవీ అనేది 2 భాగాలుగా వస్తుందని చెప్పి ఇటీవల మనం ఒక 1 మంత్ క్రితం, ఓకేనా, సో రూమర్స్ ప్రకారంగా వినే ఉంటాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా డిమాండ్ చేశాయన్నమాట. ఏంటి రాజమౌళి గారు, ఇది ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద స్కేల్ పెట్టుకొని నువ్వు ఓన్లీ 1 పార్టే అని చెప్తున్నావు, ఇదేమన్నా న్యాయమా? సో 2 పార్ట్లుగా తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి చాలా మంది చాలా రూమర్స్ అయితే మాట్లాడుతున్నారు అనమాట. సో ఒకవేళ ఈయన ఒక పార్ట్ తీసినా కానీ ఒకవేళ వేరే హీరోతో ఇంకో పార్ట్ తీయాలనుకున్నా కానీ ఐమాక్స్ కెమెరాతోనే తీస్తాడు, ఏ కాడికి ఎట్టయినా సరే. ఎందుకంటే ఈ మూవీ హాలీవుడ్ లెవెల్లో తీసుకొని వెళ్ళిపోతున్నాడు కాబట్టి మార్కెట్ అనేది చాలా పెద్దదైపోద్ది అనమాట. సో దానివల్ల అదేదో వారణాసి తీస్తేనే బాగుంటుంది కదా అని చెప్పి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయండి. ఒకవేళ అది కానీ నిజమైతే దాని గురించి కూడా చెప్తా, అది నిజమా కాదా అని చెప్పి. జూన్ 1కి డిక్లేర్ అయితే చేస్తారండి. అది ఏంటి విశేషాలు ఎలా అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎవరు మిస్ చేయదు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో చూసుకున్నట్లయితే మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, తన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎండింగ్, ఈ ఏప్రిల్ ఎండింగ్న షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట కొన్ని చోట్ల అనేది. సో వీళ్ళు వెకేషన్కి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. మేబీ అదేమన్నా నిజమా అబద్ధమా అనేది తెలియట్లేదు, లేదా అది ఒక ప్రమోషన్లో భాగమా, వీళ్ళు ఏమైనా షూటింగ్ వేరే దగ్గరికి ఏమైనా వెళ్తున్నారా అనేది ఈ నెల లాస్ట్లో తెలుస్తుందండి. ఇప్పుడే డిక్లేర్ చేయదు. నాకు తెలిసి వీళ్ళు వెళ్ళిపోతారు ఎండలకు తట్టుకోలేక ఆ యొక్క అంటార్కిటికా షూట్ చేసేదానికి. సో చూసుకున్నట్లయితే తొలి భారతీయ సినిమా అంటార్కిటికాలో చేసిన సినిమా ఏదైతే ఉందో మన వారణాసి మూవీ, మహేష్ బాబు గారికే దక్కుతుంది ఆ క్రెడిట్ మొత్తం. ఇంతవరకు మన ఇండియాలో ఏ సినిమా చేయలేదన్నమాట. కొన్ని సినిమాలు చేశారు హాలీవుడ్లో కూడా, అది 4ో 3ో చేశారు అంతే. మిగతాదంతా సెట్స్లోనే చేశారు హాలీవుడ్ మూవీస్ ఐమాక్స్ కెమెరా తీసి పెట్టి, ఓకేనా. సో మనది 5వ స్థానంలో ఉందన్నమాట హాలీవుడ్. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా చూసుకున్నట్లయితే మనది 5వ స్థానంలో ఉంది మహేష్ బాబు గారిది వారణాసి మూవీ, రాజమౌళి గారిది. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే వెలుగులోకి అయితే వచ్చాయన్నమాట. మన మహేష్ బాబు గారు వీళ్ళు వెకేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత జూన్న ఈ యొక్క 2 పార్ట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి డిక్లేర్ అయితే చేస్తారనమాట. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే కొంతమందే కాదు చాలా మంది 2 పార్ట్స్గా తీయాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో 2 పార్ట్స్గా తీస్తాము అని చెప్పి డిక్లేర్ అయితే చేశారని చెప్పి రూమర్ ఉందండి. అది ఇంకా కన్ఫామ్ అయితే కాలేదన్నమాట. అది June 1కి కానీ జూన్లో షూటింగ్ చేసేటప్పుడు రన్నింగ్లోనే కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది 2 పార్ట్లుగా వస్తుందా లేదా అని. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క వారణాసికి సంబంధించిన సెట్ ఏదైతే ఉంటుందో దాని చుట్టుపక్కల పెద్ద మౌంటైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ యొక్క పూర్వకాలంలో పాతకాలంలో వారణాసి ఎలా ఉండింది అంటే దేవుళ్ళు ఉన్న కాలంలో మళ్ళీ వచ్చి నూతనంగా అంటే న్యూగా ఉన్న కాలం ఏదైతే ఉంటుందో, సో ఆ కాలంలో వారణాసి ఎలా ఉంటుందో అనేది మనం ఆ మూవీలో చూస్తాం కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో ఎప్పుడైతే మన మహేష్ బాబు గారు టైం ట్రావెల్ చేసిన తర్వాత, నేను ఇంతకుముందే చెప్పా ఒక సోలం అనేది ఉంటుంది, నాకు తెలిసి అదే కీ అనుకుంటా, ఓకేనా. చినమసాదేవి కాళ్ళ కింద ఒక పూజారి హోమం చేస్తుంటాడు, హోమం చేసే పక్కన అదే సోలం ఉంటుంది అనమాట. వారణాసి సెట్లో మహేష్ బాబు గారి చేతిలో నంది మీద ఆ సోలం అనేది చూస్తాం. నెక్స్ట్
ఆ యొక్క చిన్నమస్తాదేవి కింద కాళ్ళ కింద హోమం చేస్తున్న ఒక పూజారి పక్కన అదే స్థూలం ఆ యొక్క స్థూలం అనేది కనిపిస్తుంది. అది శివుడి స్థూలం అనేది తెలియట్లేదు అనమాట. దాంట్లో మహేష్ బాబు గారు ఉన్నారు, మందాకిని పైనుంచి పడుతుంది, మళ్ళీ వచ్చి దాకిని మందాకిని అని చెప్పి ఇద్దరు రతీలు కనిపిస్తారనమాట. సో చాలా పెద్ద హిస్టరీయే ఉంది చూసుకున్నట్లయితే. మేబీ ఈ యొక్క వారణాసి సెట్ లో పాతకాలపు టైం ట్రావెల్ చేసినప్పుడు ఈ యొక్క డైనోసర్స్ షూట్ అనేది చేస్తారనమాట జూన్ నుంచి. అది మటు కన్ఫర్మ్ అయ్యింది. సో అది ఎలా ఏంటి, దాని అప్డేట్స్ ఏంటి అప్పుడు వస్తాయి. అప్పుడు వచ్చిన తర్వాత మీకు ఒక ఫుల్ వీడియో పరంగా అందిస్తాను అనమాట, కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. మీకు తెలియని విషయం ఏంటంటే, తొలి భారతీయ సినిమాలో తొలి హీరోగా ఒక డైనోసర్తో కనిపిస్తున్న హీరో ఎవరైతే ఉన్నారో, సో మన ఇండియన్ మహేష్ బాబు గారి టాలీవుడ్ నుంచి. అది కాకుండా తొలి టాలీవుడ్ నుంచి డైనోసర్స్ మీద ఫస్ట్గా సవారీ చేసిన హీరో ఎవరైతే ఉన్నారో మన మహేష్ బాబు గారే ఫస్ట్ చూసుకున్నట్లయితే. ఓకేనా? వన్స్ అటువంటి షూటింగ్ అని దిగిన తర్వాత అసలు ఏం ఉండదు, ఇంకా పిచ్చ పీక్స్లోకి వెళ్ళిపోద్ది. టాలీవుడ్ పగిలిపోద్ది, బాక్స్ ఆఫీస్ పగిలిపోద్ది నార్మల్గా చెప్పాలంటే. ఓకేనా? డైనోసర్స్తో షూట్ అనేది ఉంటుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో ఈ యొక్క మీకు తెలిసిందే ఏంటి బ్రో, డైనోసర్స్ అంటున్నావు, మళ్ళీ వచ్చి మౌంటైన్స్ అంటున్నావు, మళ్ళీ వచ్చి మహేష్ బాబు గారు అంటున్నావు, అటు ఇటు దూకుతున్నాడు అంటున్నావు, అసలు ఎలా ఏంటి ఎలా కుదరద్ది అని అంటే, అక్కడ వాడింది నార్మల్ మోషన్ క్యాప్చర్ కాదు, హాలీవుడ్కి సంబంధించిన యానిమేట్రిక్ మోషన్ క్యాప్చర్ డిజైన్ సంబంధించింది కొలాబరేషన్ అయ్యిందనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఈ యొక్క డిజైన్ ఏంటి బ్రో అని అంటే హాలీవుడ్కి సంబంధించింది. వీళ్ళు అవతారికి సంబంధించి విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సిజిఐ, సో మోషన్ ఏదైతే ఉంటుందో కదలిక, ఓకేనా? సో ఒక జంతువు మాట్లాడాలన్నా ఈ యొక్క మోషన్ క్రియేట్ చేసి ఇచ్చేవచ్చు న్యాచురల్గా. అసలు ఆ యొక్క డాట్స్ కూడా ఎందుకు పెడతారో మీకు ఆల్రెడీ తెలిసిందే. ఒక ఫేస్ కి ఒక హెల్మెట్ అనేది తగిలిస్తారనమాట షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు. మీరు ఆ యొక్క ఫుటేజ్ని కూడా చూసే ఉంటారు. సో ముందు ఒక చిన్న హై క్వాలిటీ కెమెరా ఉంటుందన్నమాట. సో ఆ యొక్క కెమెరా కాకుండా 360 degrees ఒక 360 degrees చాలా కెమెరాస్ ఉంటాయి అన్నమాట. ఒంటి మీద కొన్ని డాట్స్ ఉంటాయి, సూట్ ఉంటుంది, ఆ సూట్ మీద కొన్ని డాట్స్ ఉంటుంది, ఫేస్ మీద ఒక డాట్స్ ఉంటుంది. ఫేస్ మీద డాట్స్ ఈ యొక్క కెమెరా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇలా నవ్వినా ఇలా అన్నా ఇలా ఏడ్చినా కానీ ఆ యొక్క కెమెరా క్యాప్చర్ చేసుకొని కంప్యూటర్కి ఇస్తుంది అనమాట. సో ఈ యొక్క ఒంటి మీద ఉన్న డాట్స్ ఏవైతే ఉంటాయో 360 degrees ఉన్న కెమెరాస్ ఏవైతే ఉంటాయో ఆ కెమెరా పైన చుట్టూ ఆ యొక్క ఐఆర్ లైట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఆ యొక్క ఐఆర్ లైట్స్ ఎప్పుడైతే పడుతాయో ఈ యొక్క ఒంటి మీద ఉన్న డాట్స్ రిఫ్లెక్షన్ అనేది రివెంజ్ అనేది ఇస్తుంది అనమాట. రివెంజ్ ఇచ్చినప్పుడు అంటే తిరిగి ఒక ఫోకస్ అనేది ఇస్తుంది అనమాట. తిరిగి ఒక ఫోకస్ ఇచ్చినప్పుడు సో ఆ యొక్క కెమెరాస్ క్యాప్చర్ చేసుకుంటాయి అనమాట. సో క్యాప్చర్ చేసుకొని కంప్యూటర్కి ఇస్తున్నాయి అనమాట. కంప్యూటర్కి ఇచ్చిన తర్వాత ఆ యొక్క డాట్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క డాట్స్ మీద 3 కెమెరాలు ఉంటాయి. 3 కెమెరాలు ఫోకస్ అనేది చేస్తాయి అనమాట. ఆ యొక్క డాట్స్ మీద ఇక్కడ ఉంటాయి అనమాట. ఆ యొక్క డాట్స్ ఒక్క డాట్ మీద 3 కెమెరాలు క్యాప్చర్ అనేవి చేస్తాయి కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో కంప్యూటర్లోకి ఇచ్చిన తర్వాత ఆ యొక్క డాట్ ఈ యొక్క డాట్ 1 2 3 4 5 6 7 అన్నట్టుగా సో వాళ్ళు కలుపుతారు అనమాట. ఒక ఎముకలు బొమ్మలాగా కలిపి దానికి విఎఫ్ఎక్స్ ని యాడ్ చేసి సిజిఐ క్యారెక్టర్ ని యాడ్ చేసి సేమ్ మహేష్ బాబు గారు ఎలా ఉన్నారో అలా తీర్చిదిద్ది అక్కడ మహేష్ బాబు గారు మౌంటైన్ నుంచి దూకుతున్నాడంటే ఇక్కడ కూడా అదే క్యారెక్టర్ మౌంటైన్ నుంచి దూకుతుంది. అదే సిజిఐ, అదే విఎఫ్ఎక్స్, అదే యానిమేట్రిక్ మోషన్ క్యాప్చర్ డిజైన్ అంటారు. ఓకేనా? సో అదేనమాట, మీకు క్లారిటీగా పూర్తిగా తీర్చిదిద్దినట్టు మీ ముందు కళ్ళ కట్టినట్టు చూపించలేనండి, ఎందుకంటే కాపీ రైట్స్ పడతాయి అనమాట. అంత ఇదిగా లేదు. సో జూన్ నుంచి ఈ యొక్క డైనోసర్స్ షూటింగ్ అనేది వెలుగులోకి వస్తుంది. అది కాకుండా 1 Part 2 ఉందా, 1 Part 2 ఉందా లేదా అని చెప్పి డిక్లేర్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి షూటింగ్ అనేది శరవేగంగా అనేది జరుగుతుందన్నమాట. ఒక సాంగ్ సంబంధించి కూడా డాన్స్ కంపోజింగ్, మాస్ కంపోజింగ్ అనేది బయటికి వెలుగులోకి వచ్చిందనమాట. ఎవరు ఏంటి అని చెప్పి ఆల్రెడీ దీని మీద ఒక ఫుల్ వీడియో చేశాను, దీని వెనకాలే ఉంటుంది, వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇదండి అప్డేట్ అనేది. మీకు నచ్చినట్లయితే
మీకు ఇంకా క్లారిటీగా ప్రతి డీటెయిల్ అండి, చిన్న విషయం దొరికినా కానీ ఇంత పెద్ద వీడియో చేసి దాన్ని తీర్చిదిద్ది డీటెయిల్డ్గా చెప్తాను అనమాట. ఎవరో మిస్ చేయొద్దు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? బాయ్.